వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూపించబోతున్నాను. క్వశ్చన్ ఏంటి అంటే, ఇలా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి దాన్ని 100తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, ఇలా ఉంది కదండి. 5 టేబుల్లో 100 అనేది 4 టేబుల్లో 100 25 టైమ్స్ పోతుంది. అలాగే 96 24 టైమ్స్. ఇందులో 5 టేబుల్ 5 టైమ్స్ 85లో 17 టైమ్స్ పోతుంది. 5 × 17 అలాగే 5 5s. మళ్ళీ 5 టేబుల్లో 95 అనేది 19 టైమ్స్ పోతుంది. ఇలా 100 చేత ఇది మొత్తం ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం డివిజిబుల్ అయిపోయింది. కాబట్టి రిమైండర్ ఎంత అంటే 0 అవుతుంది. ఇలా కంప్లీట్గా డివిజిబుల్ అయిపోవాలి. అప్పుడు రిమైండర్ని 0గా చెప్తాం. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.